ఎలక్షన్స్ అయిపోవడంతోనే ఈవీఎంల రచ్చ మళ్ళీ మొదటికొచ్చింది. ఎలాన్ మస్క్ చేసిన ఒక వ్యాఖ్య ఈవీఎంస్ ఆర్ హ్యాకబుల్, అది ఖచ్చితంగా మ్యానిపులేట్ చేయొచ్చు, హ్యాక్ చేయొచ్చు అని ఎలాన్ మస్క్ చేసిన ఒక వ్యాఖ్య. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంలని ఖచ్చితంగా హ్యాక్ చేసి ఉండొచ్చు, డెమోక్రసీ బయటకు కూడా కనిపించాలి, లోపల ప్రజాస్వామ్యం అంటే కేవలం లోపల ఉండడం కాదు బయటకు కూడా అది కనిపించాలి, అది కనిపించట్లేదు అని జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య. అలానే మహారాష్ట్రలో ఒక పోలింగ్ బూత్లో జరిగిన ఒక సన్నివేశంతో మొత్తం మీద భారతదేశంలో ఈవీఎంల మీద మళ్ళీ రచ్చ కొనసాగుతుంది. అసలు ఈ రచ్చ అంటే ఈవీఎంలు హ్యాకబుల్లా కాదా అనేది ఒకసారి చూద్దాం. నేను చేతన్, మైక్ టీవీ. Justice should not only be served but should also appear to have been served. So should democracy not only prevail but must also appear to be prevalent undoubtedly అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్న దాంట్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యం ఉందని చెప్పడం కాదు, అది ప్రివైల్ అవుతుందని చెప్పడం కాదు, అది ఖచ్చితంగా అన్డౌటెడ్గా అది బయటకు కూడా కనిపించినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. అది దేనికి సంబంధించి ఈ ట్వీట్ అంటే, ఇన్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ అడ్వాన్స్డ్ డెమోక్రసీ పేపర్ బ్యాలెట్స్ ఆర్ యూజ్డ్, నాట్ ఈవీఎం. అంటే ప్రపంచంలో డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్య దేశాల్లో అన్నిటిల్లోనూ, మేజర్గా ప్రజాస్వామ్య దేశాలన్నిటిల్లోనూ ఈవీఎంను వాడటం లేదు, పేపర్ బ్యాలెట్లనే వాడుతున్నారు. అంటే ఈవీఎంనే ఎందుకు వాడుతున్నాము, అది హ్యాకబుల్ అని తెలిసినప్పటికీ ఎందుకు వాడుతున్నాము, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉందా లేదా అనేది ఆయన స్పష్టంగా ఒక ట్వీట్ ద్వారా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈవీఎంస్ ఎలా పనిచేస్తాయి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలాన్ మస్క్ ట్వీట్ తర్వాత ఏం చెప్పిందంటే, ఈవీఎంస్ ఆర్ నాట్ హ్యాకబుల్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఆర్ స్టాండ్ అలోన్ మిషన్స్ అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. అంటే ఇవి ఏ సర్క్యూట్కి కనెక్షన్ కానివి, లేదు వైఫైకి కనెక్ట్ కానిది, ఇంటర్నెట్ కనెక్ట్ కాని మిషన్ కాబట్టి దీన్ని స్టాండ్ అలోన్ మిషన్ అంటారు. నిజానికి 1977లో మొదటిసారి ఈవీఎంలు మనం ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ఈవీఎం తయారు చేసిన పద్ధతి ఖచ్చితంగా అది అప్పటికి భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా వైఫై ఇంటర్నెట్ లేదు, అది ఏ ఎలక్ట్రానిక్ ఇదర్ డివైజెస్కి కనెక్టెడ్గా లేదు. కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో ఆ తయారు చేసిన మిషన్ ఖచ్చితంగా హ్యాకబుల్ కాదు అని మాత్రం చెప్పచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది హ్యాకబుల్లా కాదా అంటే, మనకు కనిపిస్తున్న వాటికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తున్నది లేదు, మనకి అక్కడ కనిపిస్తున్న మిషన్ కూడా స్టాండ్ అలోన్ మిషన్గానే మనకు కనిపిస్తుంది. అంటే ఇది ఏ ఎలక్ట్రానిక్ డివైస్కి లేదు, ఏ ఇతర పరికరానికి అది కనెక్షన్ కాదు. ఎప్పటి వరకు కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తున్నట్టు అది స్టాండ్ అలోన్ మిషనేనా కాదా అనే ఒక వ్యాఖ్య లేదు ఒక విమర్శ కూడా ఉంది. నిజానికి ఎలక్షన్ మనం ఓటేసేటప్పుడు అక్కడ కనిపించే మిషన్స్ 3 ఉన్నాయి. 1 బ్యాలెట్ యూనిట్, 2 కంట్రోల్ యూనిట్, 3 వీవీప్యాట్. బ్యాలెట్లో ఎప్పుడైతే మనం ఓటేస్తామో అది వీవీప్యాట్లో కనిపిస్తుంది, మనకు స్లిప్ వస్తుంది, అది కంట్రోల్ యూనిట్కి వెళ్తుంది. ఈ 3 అనుసంధానమైన పరికరాలు, ఈ 3 అనుసంధానమైన పరికరాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టాండ్ అలోన్ మిషన్గా ఎలా చెప్తుంది అంటే, ఈ 3 పరికరాలకు సంబంధించి ఎలాంటి కనెక్షన్స్ ఉండవు అనేది వాళ్ళ అభిప్రాయమా? నిజానికి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాదిస్తున్నట్టు కంట్రోల్ యూనిట్ ఖచ్చితంగా స్టాండ్ అలోన్ యూనిటే, బ్యాలెట్ యూనిట్ ఖచ్చితంగా స్టాండ్ అలోన్ యూనిటే. ఈ రెండిటి మధ్యలో ఉన్న మిషన్ ఏదైతే ఉందో అది వీవీప్యాట్ మిషన్. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. మొత్తం అందరి చర్చ అంతా ఈ కంట్రోల్ యూనిట్ గురించి మాట్లాడుతున్నారు, లేదంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పినట్టు ఈ మొత్తం యూనిట్ని కలిపి ఒకటే యూనిట్గా మాట్లాడుతున్నారు. ఈ వీవీప్యాట్ అనేది ఏదైతే ఉందో అది మధ్యలో ఉంటుంది, ఇటు బ్యాలెట్ ఓట్కి ఇటు కంట్రోల్ యూనిట్కి మధ్యలో ఈ వీవీప్యాట్ అనేది ఉంటుంది. నిజానికి మనం ఎప్పుడైతే ఈ బ్యాలెట్ బటన్ మీద, ఈ బ్యాలెట్ యూనిట్ మీద మనం ఓటేస్తామో ఆ ఓటు ఫస్ట్ వీవీప్యాట్ మిషన్కి వస్తుంది. ఈ వీవీప్యాట్ నుంచి అది కంట్రోల్ యూనిట్కి వెళ్తుంది. ఈ కంట్రోల్ యూనిట్కి బ్యాలెట్ యూనిట్కి మధ్యలో ఉన్న ఈ వీవీప్యాట్ ఖచ్చితంగా ఇతర పరికరాలకి కనెక్ట్ చేయగలిగిన ఒక పరికరమే. ఎందుకంటే కరెక్ట్గా ఎలక్షన్కి వారం రోజుల ముందు ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే నుంచుంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఒక ల్యాప్టాప్ ఆధారంగా ఈ వీవీప్యాట్లోకి పంపిస్తారు. ఈ వీవీప్యాట్లోకి ఎప్పుడైతే పంపిస్తారో అప్పుడే మనకు అది ప్రింటౌట్లో అది ఖచ్చితంగా మనకు ఒక స్లిప్ లాగా వస్తుంది. అప్పుడు ఈ బ్యాలెట్ యూనిట్కి
ఈ కంట్రోల్ యూనిట్కి మధ్యలో ఉన్న ఈ వీవీప్యాట్ని మ్యానిపులేట్ చేయొచ్చు అని టెక్నికల్ సావీస్, అంటే భారతదేశంలో టెక్నికల్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే, ఈవీఎంస్ ఆర్ స్టాండ్ అలోన్ మిషన్స్ బట్ దే కెన్ బి మ్యానిపులేటెడ్, దే కెనాట్ బి హ్యాక్డ్ బట్ దే కెన్ బి మ్యానిపులేటెడ్. అంటే ఎవరికి ఓటేసినా ఒక్క పార్టీకే ఓటు పంపించే ఒక యంత్రాంగం ఖచ్చితంగా మన 3 పరికరాలకి అనుసంధానం చేసిన విధానంలో అది స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం ఇది హ్యాకింగ్ ద్వారానే కాదు, మ్యానిపులేషన్ ఖచ్చితంగా ఈ పరికరాల ద్వారా చేయొచ్చు అని చెప్తున్నారు. మన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనం ఖచ్చితంగా అకౌంటబిలిటీ కోరుకుంటాం, వెరిఫైబిలిటీ కోరుకుంటాం. ఎందుకంటే మనం ఒక ఓటు వేసినప్పుడు అది ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ మీద మనం ఒక ఓటు వేస్తే అది మనమే మడత పెట్టి ఆ బ్యాలెట్ బాక్స్లో వేస్తాం. కౌంటింగ్ రోజు దాన్ని తీస్తారు. అది ఓపెన్ చేసినప్పుడు అది మనం బ్యాలెట్ బాక్స్లో వేస్తున్నాం, అది కౌంటింగ్ రోజు ఓపెన్ చేస్తున్నారు. ఇది ప్రాసెస్. ఇక్కడ డైరెక్ట్ ఎవరికైతే మనం ఓటేస్తున్నామో అదే ఓటుని వాళ్ళు ఓపెన్ చేసి చూసే ఒక అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం ఏ బటన్ నొక్కినా ఇంకొకరికి ఓటు వెళ్తుందన్నప్పుడు ఓటింగ్ మిషన్ మీద లేదు, ఎన్నికల ప్రక్రియ మీదే ప్రజలకు డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ లేదు, మన ఈ మొత్తం ప్రక్రియను మనం ఎందుకు నిర్వహించుకుంటున్నాము, ఎలక్షన్ని మనం ఎందుకు ఇంత సీరియస్గా కన్సిడర్ చేస్తున్నాం? ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికే కదా. మరి ఆ ప్రజాస్వామ్యం దెబ్బ తగులుతుంది. ఆ ప్రజాస్వామ్యానికి ఖచ్చితంగా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీద దెబ్బ అన్నప్పుడు మనం దాన్ని ఎందుకు కంటిన్యూ చేయాలి? ఒక పాయింట్ ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు అన్ని దేశాల వాళ్ళు దీన్ని వాడట్లేదు కాబట్టి మనం కూడా వాడొద్దు అనే మూర్ఖపు వాదన కన్నా దీనిలో ఏదైనా మార్పులు చేయొచ్చా, లేదు బ్యాలెట్ని వాడచ్చా అనేది మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రపంచ దేశాలు వాడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అమెరికాలో కానీ యూకేలో కానీ ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వాళ్ళ బయోమెట్రిక్, అంటే ఓటర్ యొక్క ఐడెంటిటీతో బయోమెట్రిక్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఆయన ఓటు వేసేటప్పుడు ఆ పర్సనా కాదా అని వెరిఫై చేసుకునే అంశం ఆ బ్యాలెట్ లేదా ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లోనే ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా అది ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో అది హ్యాకబుల్ అయిన అంశమే కాబట్టి వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. ఇండియాలో ఖచ్చితంగా అది స్టాండ్ అలోన్ మిషనే, ఏది కంట్రోల్ యూనిట్. కానీ వీవీప్యాట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక రోజు ముందు లేదు ఒక వారం ముందు ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరైతే నించున్నారో వాళ్ళ డీటెయిల్స్ని అందులో ఇన్పుట్ చేస్తారు. అది దేని ద్వారా? ఒక యాప్ ద్వారా, అంటే ల్యాప్టాప్ని కనెక్ట్ చేసి దాని ద్వారా. అందుకే మహారాష్ట్రలో మనం చూసినప్పుడు ఒక అధికారి ఫోను అక్కడ ఉన్న ఒక కౌంటింగ్ ఏజెంట్ దగ్గరకి వెళ్ళి ఆ కౌంటింగ్ ఏజెంట్ ఆ ఫోన్ ద్వారా ఏదో ఆపరేట్ చేశాడనే ఒక అనుమానాన్ని క్రియేట్ అయింది. అందుకే అతి తక్కువ మార్జిన్తో గెలిచిన ఆ అభ్యర్థి మీద అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలన్నీ నివృత్తి కావాలంటే ప్రాసెస్ షుడ్ బి చేంజ్డ్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని మీరు కంప్లీట్గా మాడిఫై చేస్తారా, లేదు అసలు మొత్తానికే వీళ్ళందరూ అనుమానాలు చెప్తున్నట్టు కొత్త విధానానికి, అంటే మళ్ళీ పాత విధానానికే బ్యాలెట్ విధానానికే మనం వెళ్ళాలా అనేది ఆలోచించాల్సిన విషయం.